యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము ఎన్నో విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిజంగా ఆత్మను కలిగి ఉన్న వారికి ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వినాలని ఒక దాహము తపన కలుగుతూ ఉంటుంది. ఆత్మపూరులైన వారికి ఎప్పుడు ఆశ కలుగుతూ ఉంటుంది. నిజముగా ఆ యొక్క అనుభూతి అనుభవించే వారికే అది యొక్క రుచిగా ఉంటూ ఉంటుంది. ఇక ప్రభువు నిజంగా ఆ రెండవ సమూహం గురించి తెలియపరుస్తూ ఉండగా మరి ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకైతే. ఒక విధంగా పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే దావీదు గారి విషయంలో చూసుకుందాం. ఎంతగానో ఒక గొర్రెల కాపరిగా ఉండి దేవుణ్ణి ఎంతగా అనుసరించాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు. అటువంటి దావీదుపై దేవుడు మరి ఎంతగానో చూసి సంతోషించి మరి దావీదును అభిషేకించి రాజుగా చేశాడు. ఒక గొర్రెల కాపరి, అటువంటి కాపరి ఒక రాజు కావడం ఏంటి? నిజంగా దేవుడు చూడండి, తన మనసును బట్టి తన ఆలోచనను బట్టి దేవుడు తనని ఎన్నిక చేసుకొని తను ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసినప్పుడు కూడా దావీదు ఎంతో మరి ప్రార్థన కలిగి ఉన్నాడు. కానీ ఒక్కసారిగా మరి తన పాపములు పడిపోయాడు. మరి ఉరియా భార్యను తను మోహించడము, మరి తను పాపము చేయడం జరిగింది. పాపము చేసిన దావీదు జీవితంలో మరి తరువాత తెలుసుకొని, ప్రవక్త ద్వారా తెలుసుకొని తను ఎంత పశ్చాత్తాపడ్డాడు. నిజంగా దావీదు పడిన పశ్చాత్తాప ప్రార్థన మనం చేయగలుగుతామా? మరి దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడు. తన పశ్చాత్తాపం అంట చనిపోయే వరకు కూడా తన కన్నీరు ఆగలేదంట. తను పశ్చాత్తాపము పడే విషయంలో ఆగలేదంట. తను ఎంత రాజుగా ఉన్నా తన సమయాన్ని దేవునికి ఇచ్చేవాడు. తన సమయము దేవుడితో గడిపేవాడు. ఎంత రాజైనా కానీ ప్రార్థన విషయంలో ఎప్పుడు కూడా ప్రార్థనగా చేస్తూనే ఉండేవాడు. కన్నీరు విడుస్తూనే ఉండేవాడు. తన పశ్చాత్తాపడుతూనే ఉండేవాడు. తన ఆ పాపాన్ని పదే పదే ఒప్పుకొనుచూ ఉండేవాడు. అంటే చివరి శ్వాస వరకు కూడా తను చేసిన పాపానికి శిక్ష కూడా అనుభవించినను కూడా ఆ శిక్షలో ఉంటూ కూడా తను పశ్చాత్తాప ప్రార్థన విడిచిపెట్టలేదు. ఈ శిక్ష నాకు సరైనది ప్రభా, నేను చేసిన పాపానికి నాకు ఈ శిక్ష అని తను తలంచుకుంటూ కూడా ఏడుస్తూ కన్నీరు విడుస్తూ పశ్చాత్తాపడి రోదన చేశాడు చివరి శ్వాస వరకు. అందుకే దావీదు వంటి యొక్క పశ్చాత్తాప ప్రార్థన ఎవరైతే కలిగి ఉంటారో, ప్రతి మానవుడు దేవుని తెలుసుకున్నాక కొద్దిమంది పాపములు పడిపోతున్నారు. తెలుసుకొని సేవలకు వచ్చాక కూడా కొంతమంది సేవకులు పడిపోతున్నారు, విశ్వాసులు పడిపోతున్నారు. కానీ పడిపోయినా కానీ తిరిగి అది తప్పు అని తెలుసుకొని పశ్చాత్తాప పడినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రేమ దొరుకుతుంది. పశ్చాత్తాప పడిన వారి జీవితంలో దేవుని వెలుగు ఉంటుంది. ఇక పశ్చాత్తాప పడుతూ ఇక ఆ పాపం జోలికి వెళ్ళకుండా చివరి వరకు కూడా దేవుని ఎడల నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవుడు విడిచిపెట్టాడు. అటువంటి వారు ఎవరైతే ఉంటారో చివరి వరకు కూడా పాపాన్ని విడిచిపెట్టి దేవునితో ఉంటారో, దేవుని కోసం ఉంటారో, నిత్యము దేవునిని కలిగి ప్రతి శ్రమను భరించి ప్రతి విషయంలో కూడా సరిచేసుకొని పరిపూర్ణంగా ఉంటూ పశ్చాత్తాపడుతూ ఇక పాపము జోలికి ఎవరైతే పోకుండా ఉంటారో వారి యొక్క సమూహమే ఆ పరలోకములో దేవుని సింహాసనము రెండవ సమూహములో ఉన్నారు. అంటే పాపం చేశాక కూడా దేవుడు క్షమించి ఒడికి చేర్చుకుంటాడా అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా. కానీ పాపము చేసాక నువ్వు తప్పు తెలుసుకొని సరి చేసుకొని నీవు పశ్చాత్తాపడి దేవుని కోసమే నువ్వు జీవిస్తేనే నిజంగా ఆయన సంతోషిస్తాడు. అంతేగాని పదే పదే తప్పులు చేస్తూ మళ్ళీ పశ్చాత్తాపడుతూ తప్పులు చేస్తూ పశ్చాత్తాపడితే మనకు దేవుడు ఎలా క్షమిస్తాడు? అది కూడా ఆలోచించండి. ఒకవేళ ఇప్పటి వరకు మీ జీవితంలో చేశారేమో ఆ తప్పులు విడిచిపెట్టండి. ఒకవేళ నువ్వు పడిపోతూ లేస్తూ ఉన్నావేమో, నువ్వు పశ్చాత్తాపడుతూ ఇక ఆ పాపం జోలికి వెళ్ళకుండా బహు కన్నీరు కారు రోదన చెయ్యి. దావీదు ఎట్లా చేశాడు?
ఎంత ప్రార్థన, ఎంత కన్నీరు. నీవు అలా కన్నీటి ప్రార్థన చేస్తే నిన్ను పడవేయాలని సాతాను పదే పదే నిన్ను పడవేయటకు ప్రయత్నించినా వాని యొక్క బాణము నీకు తగలదు. వాడు పడవేయాలన్నా నువ్వు పడిపోలేవు. ఎందుకు అంటే నీ ప్రార్థన, పశ్చాత్తాపంతో చేస్తున్న ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన నీకు శక్తిని ఇస్తుంది, బలమునిస్తుంది, జ్ఞానమునిస్తుంది. నీవు త్రొట్టిల్లనివ్వకుండా నీ మనస్సును స్థిరము ప్రభు కోసం చేస్తుంది. అంతేకాని పదే పదే పడిపోతూ లేస్తూ ప్రార్థన చేస్తూ మందిరానికి వెళ్తూ మేము ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాము, దేవుడు క్షమిస్తాడు, మా పాపములని దేవుడు తొలగిస్తాడు అనుకోవడము చాలా తప్పు. దేవుడు క్షమిస్తాడు. ఒకసారి క్షమిస్తాడు, రెండుసార్లు క్షమిస్తాడు, మూడుసార్లు క్షమిస్తాడు. పొద్దాక నువ్వు తప్పులు చేస్తూ క్షమించు ప్రభు అని నువ్వు చేస్తే నీ క్షమాపణ అనేది ఉండనేరదు. నిజంగా ఆ మొదటి సమూహము ఎలా అంటే, నాకు చూస్తుంటే ఈ మొదటి సింహాసనం దగ్గర సమూహము, రెండవ సమూహము, ఆ సమూహంలో ఉన్న ఈ యొక్క పశ్చాత్తాప పడి ఉంటున్న ఆ సమూహం అయితే నిజంగా వారి యొక్క అక్కడ కూడా వారి యొక్క విజ్ఞాపన ఏంటి, వారి యొక్క ఆత్మలుగా ఉంటూ కూడా వారి మనస్సు ప్రార్థనలోనే లీలమైపోవడం ఏంటి అని నేను అలాగే చూస్తూ ఉన్నాను. అలా చూస్తున్నప్పుడు వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు దేవునికి వారి యొక్క మనస్సు అలా మొదటిగా మన సింహాసనం ముందున్న ఆ మొదటి సమూహం ఎలా కనెక్ట్ అయ్యారో అలాగే ఆ రెండవ సమూహంగా ఉన్న వారందరూ కూడా వారి మనస్సు ఎలా అంటే ప్రభుకి అట్లా కనెక్ట్ అయిపోతుంది, అంటే అలా వెళ్ళిపోతుంది వాళ్ళ యొక్క మనస్సు. అలా దేవుని కోసం ఏడుస్తూ వారి యొక్క ఆత్మల స్థలములో మరి ఎంతగానో దేవుని కోసము మరి అలమడిస్తూ ఆశ కలిగి వారు పశ్చాత్తాపడుట, దేవునికి వారికి ఒక కనెక్ట్గా అయినట్లుగా ప్రభు ఆ యొక్క సన్నటి మెరుపులాగా ప్రభుకి వారికి ఇట్లా కనెక్ట్ అయినట్టుగా ఆ స్థలంలో ప్రభు పక్క నుండి నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది, ఆశ్చర్యము సంతోషం అనిపించింది. ఎందుకు అంటే ఒక మానవుడు భూమి మీద ఉన్నప్పుడు మానవుడు చేసే విధానమును, మానవుడు ఉండే విధానమును బట్టి దేవుడు పరలోక రాజ్యంలో ఒక స్థలాలను సిద్ధపరచుట, మన కోసము ఆయన సింహాసనములు సిద్ధపరచుట, మన కోసము విందు బల్లాలు సిద్ధపరచుట, మన కోసము అక్కడ మధ్యాకాశంలో ప్రతిదీ కూడా మరి విందు కోసము అన్నీ సిద్ధపరచుట ఎంత అద్భుతమో, ఎంత మర్మమో. నిజంగా ఆత్మ నేత్రాలు కలిగిన వారు ఖచ్చితంగా చూడగలుగుతారు, ఆయన రాజ్యాన్ని చూడగలుగుతారు. ఎవరైతే దేవునితో నిత్యము ప్రార్థన కలిగి ఎప్పుడు ప్రభు కోసం తప్పిస్తూ ఆయనకు ఒక కనెక్ట్ అయిపోయి మనం నిత్యం ఉన్నవారు, మన నేత్రాలంట తెరవబడతాయంట. ఆత్మ నేత్రాలు తెరవబడి ఆయనని చూడగలుగుతాము. బైబిల్ గ్రంథంలో హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటున్నాడు. ఎందుకు? హృదయం శుద్ధి కలిగి ఉంటేనే దేవుని చూడగలుగుతాము అన్నారు. అంటే దేవుడు ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు, ఆయన సింహాసనం పైన. అంటే మనము ప్రభువును చూడగలుగుతాము, ప్రభు రాజ్యాన్ని చూడగలుగుతాము. అక్కడ ప్రభువును చూస్తున్నామంటే ప్రభు ఉన్న స్థలాన్ని కూడా హృదయ శుద్ధి కలిగిన వారు చూడగలుగుతారనేది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. నిజంగా ఆ సమూహంలో ఎవరుంటున్నాం? దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీ జీవితంలో తప్పులు చేస్తూ చేస్తూ పడిపోతూ లేస్తున్నారేమో, కానీ ఇప్పుడు వినిన ప్రతి ఒక్కరు కూడా ఇక పశ్చాత్తాపపడి పాపముల జోలికి వెళ్ళకండి, విడిచిపెట్టండి. ఆ బలహీనత మీలో పోకుండా అలాగే ఉందనుకోండి, దానికోసము రోదన చెయ్యండి. అది పోయే వరకు నీవు కన్నీరు విడు, దేవుని పాదాలు పట్టుకొని. ఖచ్చితంగా బలహీనత నీలో నుండి తొలగిపోతుంది. ఖచ్చితంగా దేవునికి నువ్వు ఒక కనెక్ట్ అయిపోతావు, దేవుని మనసుతో ఒకటైపోతావు. అప్పుడు పాపము నీ దగ్గరికి వచ్చినా నువ్వు దాని వైపు చూడలేవు, అది అసహించుకోగలుగుతావు. దాన్ని చూడగా నీకు అసహ్యం కలుగుతుంది ఆ పాపం. కాబట్టి పాపంలో నువ్వు ఉన్నావేమో, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి సరిచేసుకురండి. పశ్చాత్తాపపడిన సమూహము దేవుని సింహాసనము రెండవ సమూహం కలిగిన గుంపులో ఉన్నారు. అటువంటి మరే విధానంగా మనము సరి చేసుకోవాలి. ఆ సమూహము కలిగిన గుంపులో ఉండువారుగా నిలిచి ఉండాలి. అలా నిలిచి ఉంటే ఎంత ఆనందము. ఇక్కడ ఏముంది? మనకి ఏది లేదు. పాపములో నీవు పాపమును జయించలేకపోతున్నావేమో, ఈరోజు ఈ యొక్క వీడియో ద్వారా
నీవు ఖచ్చితంగా నీవు జయించగలుగుతావు. ప్రార్థన ద్వారా జయించగలుగుతావు. నీవు ప్రార్థన చెయ్యి, ఎన్ని దినములైనా పర్వాలేదు. నువ్వు ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చెయ్యి. పట్టుదలతో ప్రార్థిస్తే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, విజయాన్ని పొందుకుంటావు. ప్రయాస పడకుండా, పట్టుదల కలిగిన ప్రార్థన లేకుండా నాలో ఉన్న బలహీనతలు పోవాలి, నాలో ఉన్న పాపం పోవాలంటే పోదు. ఇంకొక విషయము, పశ్చాత్తాపం. దావీదు ఒక వ్యభిచారం కలిగిన పాపం చేశాడు కదా. అంటే ఓన్లీ కేవలము ఒక వ్యభిచారం వంటి తలంపు కలిగిన వారికి పశ్చాత్తాపపడుట, ఇంకా ఉన్న పాపాలు కూడా అనే ఆలోచన మీకు రావచ్చు. ప్రతి పాపము, వ్యభిచారం అనేదే కాదు, స్త్రీని మోహించుటే కాదు, ఇంకా మనలో ఉన్న పాపాలు ఎన్నో ఉన్నవి. అవన్నిటిని కూడా తొలగించుకోవాలి. మరి దావీదు ఆ ఒక్క విషయం కోసమే పశ్చాత్తాపడలేదు. అయ్యో నేను ఘోర పాపినయ్యా, నాలో అసూయ వంటి స్వభావం ఏమైనా ఉందేమో, నాలో ఇంకా నీకు ఆయాసకరమైన జీవితం ఏముందో దాన్ని విడిపించమన్నాడు. దాన్ని నన్ను విడిపించమంటాడు. ఆయనకు ఆయాసకరమైన జీవితం అంటే ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నవి మనలో. అంటే ఒక వేశ్య వంటి, ఆ వ్యభిచారం వంటి పాపం అనేది కాదు, పాపాలు ఎన్నో ఉన్నవి మనలో. అన్ని పాపాలను ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. పశ్చాత్తాప ప్రార్థన చేత వాటిని విడిచిపెట్టాలి. అవి మనలో నుండి పోయే వరకు కూడా దావీదు వంటి ప్రార్థన మనం చేయాలి. అంతేకాదు, ప్రార్థన అనేది ఒక్కొక్కసారి 2 రోజులకు ఒకసారి చేసేది కాదు. దావీదు ఎలా చేశాడు? ఒక రాజు కదా, రాజుగా ఉన్న దావీదు మరి తను ఎంతో బిజీగా ఉంటాడు. రాజు అంటే ఎప్పుడు 24 అవర్స్ కూడా ప్రజల కోసము మాట్లాడాల, ప్రజల కోసం అన్నీ చేసే సమయమే ఉండదు. కానీ సమయాన్ని మరి తను ఆ యొక్క సమయాన్ని ఖచ్చితంగా దేవుని కోసం సమయం ఇచ్చాడు. దేవుని కోసం ఆ సమయంలో ఉండి ప్రార్థన చేశాడు. ఎన్ని ఉన్నా పక్కకు పెట్టేశాడు. ఎన్ని పనులను పక్కకు పెట్టి ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ప్రతిరోజు కూడా ఒక క్రమమైన ప్రార్థన. ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థన కాదు. ప్రార్థన, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ఒక సమయం నువ్వు కేటాయించుకోవాలి. ఆ సమయమున నువ్వు ప్రార్థన చేయాలి. ఆ సమయమున రోధించాలి. ఒక ప్రత్యేక ఒక సమయాన్ని కేటాయించుకో. ఈ సమయం కేటాయించుకుని ఆ సమయంలో నువ్వు రోధించు. ఆ యొక్క నీలో ఉన్న ప్రతి పాపం పోయే వరకు కూడా నువ్వు బహుకాలీన రోదన, ప్రలాపం, పట్టుదలగిన ప్రార్థన చేయి. ఖచ్చితంగా నువ్వు జయిస్తావు, విజయాన్ని పొందుకుంటావు. నీవు కూడా ఆ 2వ గుంపులో, ఆ సమూహంలో ఉండగలుగుతావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వింటున్న ప్రతి ఒక్కరు, ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి ఈ 2వ సమూహం గుంపులో ఉండువారుగా పాపమును విడిచిపెట్టి మీరు ఈ లోకంలో దేవుని కోసం జీవించి దావీదు వంటి ప్రార్థన, విజ్ఞాపన చివరి శ్వాస వరకు కలిగిన వారిగా ఉన్నట్లయితే 2వ సమూహంలో మీరు ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.